మాట ఒకటి మాట్లాడితే కేసులు ఒకటి పెట్టి తీసుకోపోతారా మీ రాజ్యంలో? జర్నలిస్టులకు కూడా గిదేనా? ఏమిది చంద్రబాబు రాజ్యమా రేవంత్ రెడ్డి రాజ్యమా? ఏంది వాస్ ఇది? ఇదే నెత్తి నొప్పి అవుతుంది రేవంత్ కు చెప్తున్నా నేనేదే. నెత్తి నొప్పి అయి కూర్చుంటది. మొన్న ఉట్టిగా మాట్లాడినాం, తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకోపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ పంపించినా చూడు. మాట్లాడమని చెప్పు, లేకపోతే మాత్రం గడబడైతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడి, ఇప్పుడు నువ్వు వస్తావా ఇడికి రాండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరి. ఇది గలత్. ఇది రేవంత్ చేస్తున్న చాలా. నేను మొన్నటిదాకా బూట్లు సాక్సుల వాసన అన్నాడు కదా, ఇప్పుడు ఆడు సిట్టుకు పోతే కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంది ఈ లంగా కేసులు దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భరించాలా ఇక్కడ వాళ్ళు? ఏం మజాక్ బా ఇది? మళ్ళీ రుబాబ్ ఆయనే ఆడ నిలబడితే ఈ ఇంట్లోకి వచ్చి రుబాబ్ చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూడా వేసుకోపోతారు. ఆ తీసుకోపోయి మేము కూడా వస్తాంపా. చలో చూద్దాం తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణ చూద్దాంపా. మేము కూడా సంపా ఏడికి తీసుకుపోతారు. చలో ఆయన అన్న మాట కనుక మీరు రికార్డు చూపియండి, రమ్మని లోకల్ పోలీసు కూడా ఎవరో రాండి, మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపల పెట్టుంది. ఒకవేళ తన మాట్లాడిన మాట తప్పు మాట అయితే మేము ఏడికెళ్ళి వెళ్ళిపోతాం. దొంగ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీరు తెలంగాణ జర్నలిస్టులను తొక్కుదామంటే మాత్రం నడవదు. బరాబర్ చెప్తున్నాం. వస్తున్నావు బాస్ నువ్వు వీడికి? ఆరేరా ఏం తమాషాలు ఇవన్నీ చెప్పు. ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు. మాట్లాడు. ఆ డీజీపీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మాట్లాడు, రేవంత్తో మాట్లాడతారా మాట్లాడు. ఏంది దిల్లగే? ఏం మజాక్ ఇది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు ఎవరికి ఏంది? వాడు మొన్న కూడా వచ్చి పోలీసు వాడు వచ్చి తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేస్తాడు. అంతా మగోళ్ళ మొత్తం. ఇక ఇదే పోలీసు రాజ్యమా? ఇక మొన్న పని చేస్తారు. తెలంగాణ మొత్తం చెప్పినాం కదా. ఇప్పుడు మొత్తం ఇక్కడికి మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక ఈయన సంగతి ఏంది, ఈయన కథ ఏంది, ఈయన చేస్తున్నది ఏంది అని ఎవరికి ముఖ్యమంత్రి, ఎవడేస్తే ముఖ్యమంత్రి అండి? ఈయన చంద్రబాబు అపాయింటెడ్ మనిషి ఆయనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది? మాట్లాడు. మేమైతే వదిలేదు. నువ్వు కూడా వచ్చి నిలబడతా వాళ్ళే చూస్తాయి. నేను రా ఏం